దాహం దాహం దాహం. వెల్కమ్ సార్. వాళ్ళకి పిడిచికట్టిపోతుంది. ఒక మగ్గి. మై ప్లెజర్ సార్. Still now thirst. One more mug. మై ప్లెజర్ సార్. That mug. Thank you, gentlemen. వెల్కమ్ సార్. సార్ బిల్. బిల్లు దేనికి? తాగినందుకు సార్. వాటర్ తాగితే బిల్లు ఇస్తారా? మీరు తాగింది వాటర్ కాదు సార్, బీర్. బీరా? బీర్ ఎందుకు ఇచ్చావయ్యా బాబు? మీరే కదా 3 మగ్గులు ఇమ్మన్నారు. అవును, 3 మగ్గులు వాటర్ ఇమ్మని అడిగాను. బీర్ ఎందుకు ఇచ్చావు? వాటర్ అని మీరు అడగలేదే. బీర్ ఇమ్మని కూడా నేను అడగలేదే. లేకపోతే ఏంటాయా, అక్కడ 3 మగ్గులు బీర్ తాగి దాహం పెరిగిపోయి వాటర్ ఇమ్మంటే బీర్ ఇస్తావా నువ్వు? ఇదిగా కస్టమర్స్ దగ్గర ఏం కావాలో క్లారిఫై చేసుకోకుండా ఇలా అనవసరంగా ఇచ్చేకు. బిజినెస్ చాలా లాస్ వస్తుంది నీకు. నీ వెల్వేషన్ కాబట్టి చెప్తున్నాను. 3 మగ్గులు బీర్ అప్పనంగా తాగేసాను. మై ప్లెజర్ మేడం. వెల్కమ్ సార్. మీరు భలే డాన్స్ చేస్తారు సార్. డాన్సా పాడా? ఎక్కడో దొరదబొట్టి గోకోలేక. ఏం కావాలి సార్? ఎక్స్క్యూజ్ మీ. 1 minute. థ్యాంక్ యూ. మై ప్లెజర్ సార్. జస్ట్ మై ప్లెజర్ సార్. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం డ్రామా ఇది పైది. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఐఎమ్ సారీ సార్. ఇట్స్ ఓకే, ఓపెన్ ఇట్. ఓకే సార్. వెరీ గుడ్. ఫిల్ ఇట్. కొంచెం తాపిస్తారా? మై ప్లెజర్ సార్. 1 minute సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. సిగరెట్. సిగరెట్స్? అయ్యా. ఇట్స్ మై ప్లెజర్ సార్. హ్యావ్ ఇట్ సార్. లైటర్. రెడీ సార్. మై ప్లెజర్. 1 minute సార్. ఎక్స్క్యూజ్ మీ. కమింగ్ సార్. మై ప్లెజర్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. మళ్ళీ. ప్లెజర్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. బాత్రూమ్ ఎక్కడుంది? దట్ వే సార్. ఒకటికి వెళ్ళాలి. ఆఫ్ కోర్స్. మీరేమైనా? మై ఎస్ ప్లీజ్. ఓకే రండి. మై ప్లెజర్ సార్. హ్యాండిల్ విత్ కేర్. ఓకే. హ్యాపీయా సార్? వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. తెచ్చనా సార్, చేతులు లేవనుకుంటున్నా. నీ మొగుడికి నువ్వు కాళ్ళు పట్టట్లేదా? నా మొగుడికి నేను కాళ్ళు పట్టట్లేదా? ఎప్పుడైనా కాళ్ళు పట్టిన మొహమేనా ఇది? మీరు పట్టమన్నప్పుడల్లా పడుతూనే ఉన్నాను కదా. పెద్ద పట్టావులో. అబ్బా వదలండి మీరు. మరీను జరగబోయే పెళ్లి మనమ్మాయిదే, మధ్యలో మీ సరసాలేంటి? చూడు శాంత, పిల్లల పెళ్లిళ్ళు అయిన తర్వాతే 3 పిల్లల అసలు సరసాలు మొదలయ్యేది. మనం కొంచెం ముందు మొదలు పెట్టాం అంతే. దీంట్లో తప్పే ఉంది? నువ్వేంట్రా ఎక్కడే చూస్తున్నావు? మీ పనులన్నీ చూడమన్నారు కదండి, చూస్తున్నా. చూసాలో గాని అమ్మోడు తీసుకెళ్ళి పైన పడాయి. ఇప్పుడు పైన ఏమంటాడు, రేపు కింద ఏమంటాడు? నా టవల్ చెప్తా. అది నా చున్నీ. బా ఏంటా సౌండ్స్? నీ గదిలోంచి వస్తున్నాయి అనుకున్నానే. లేదే. మన ఇంట్లో కాదనుకుంటానయ్యా, పక్కింట్లో అనుకుంటానండి. మన ఇంట్లో ఎంత పెద్ద మగోళ్ళున్నా ఏలా పిత్తాంటి సౌండ్ ఎప్పుడు రాలేదండి. రెండు పోదాం. నాతో పెట్టుకోకు. ఎక్స్క్యూజ్ మీ సార్, హి ఇస్ అవర్ మేనేజర్. ఓ ఐ సీ. అయితే 50 ఉంచండి. పర్లేదు. నమస్కారం. ఓ మీరు తెలుగువారా? అయితే 100 ఉంచండి. ఓహో, తెలుగువాడికి సాటి తెలుగువాడంటే ఎంత అభిమానం, ఎంత గౌరవం, ఎంత రెస్పెక్ట్.
హనీమూన్కి వచ్చారా? అవును, మీరిక్కడ ఎలా? ఇన్ఫాక్ట్ ఒకప్పుడు నేను కూడా ఈ హోటల్కి హనీమూన్కే వచ్చాను. ఓ ఐ సీ. హనీమూన్ పోస్ట్ పోన్ అయింది, ఇక నా పోస్ట్ ఖాయమైంది. పర్లేదు పర్లేదు. పోస్ట్ పోనా? ఇన్ఫాక్ట్ హనీమూన్కి నేను ఒక్కడే వచ్చాను. పాస్ట్ ఈజ్ పాస్ట్. మిమ్మల్ని చూస్తుంటే మా ఇంటికి ఇన్వైట్ చేద్దాం అనిపిస్తుంది. మీరు ఒక్కసారి మా ఇంటికి భోజనానికి రావాలి. షూర్ షూర్. చాలా సారీ, మీరు ఇదే హోటల్లో గెస్ట్ గా ఉండి ఇక్కడ జాబ్ చేయాల్సి వచ్చిందేంటి? ఏం లేదు, నేను కూడా మీలాగే ఎక్కువ టిప్పులు ఇస్తూ ఉండేవాడిని. పర్లేదు పర్లేదు. 101. హలో హనీ, నేను శారీ షాప్ లో ఉన్నాను. ఇక్కడ పట్టు చీర చూసాను, చాలా బాగుంది. కొనుక్కోమంటారా? నో 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 ప్రాబ్లం. ఇంత చిన్నదానికి నన్ను అడగాల? కొంచెం కాస్ట్లీ అయినా కొనుక్కో, కానీ అక్కడ కట్టుకోకు. హలో, నేనండి. ఏంటండి? డైమండ్ నెక్లెస్ ఒకటి చూసాను, నాకు చాలా నచ్చింది. ఒక్కటే పీస్ ఉంది, తీసుకోనా? నో 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 ప్రాబ్లం. డబ్బు గురించి ఏం ఆలోచించుకో, తీసుకో, మెడలో వేసుకో, ఉసుకో. హలో, సారీ హనీ, నేను డిస్టర్బ్ చేస్తున్నానేమో. నో 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 ప్రాబ్లం. ఇంకేమైనా కావాలా? బెంచ్ కార్ డియర్. అయ్యో, చాలా చిన్నది, కొత్త కలర్. ఇది మిస్ అయితే 3 months ఆగాలట. ఓహో, ఏమీ ఆగద్దంట, వెంటనే కొనేసుకోమంట. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఈ సెల్ ఎవరిదండి? నాదేనండి. నో ప్రాబ్లం, మాట్లాడుకోండి. ఇప్పటికే బిల్ చాలా పేలిపోయిందండి. ఇంకా మాట్లాడాను అనుకోండి, నిండా మునిగిపోతారు. పర్లేదు, మాట్లాడుకోండి. ఏం పర్లేదు, ఇంటికి వెళ్ళి చూసుకో, తర్వాత తెలుస్తుంది. ఓ, సెల్ ఉందని పోజు కాదు. అమ్మగారు, మిమ్మల్ని కుక్క అన్న భరించగలండి, కానీ పిచ్చి కుక్క అన్నారండి. ఆ మాట నాకు ఏడుపు వచ్చేసింది అనుకోండి. మరి కరెక్టే కదండి. అప్పుడు అమ్మాయి గారు మిమ్మల్ని గుంటనక్క అన్నారండి. మరి అమ్మాయి గారు ఊరుకుంటారండి? ఎందుకు ఊరుకుంటారండి? కొత్తి తీసుకుని పోరా ఎదవాని మీద కురికారండి. అప్పుడు వారు వీరు ఒకటే వాడండి. అమ్మాయి గారు జబ్బట్టుకుని లాగారండి. అమ్మాయి గారు తోసేశారండి. అబ్బాయి గారు రక్కేశారండి. అమ్మాయి గారు చీరేశారండి. అబ్బాయి గారు కసకస నలిపేశారండి. చివరికి విజయం మందేనండి. మరి అంతే కదండి. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరీ జాన్. నన్ను చూసావో? నేను ఎప్పుడు చూశాను అంటే చూడలేదా? పక్కన ఇంత అందంగా ఉన్న నన్ను చూడకుండా వంటలా చేసుకుంటున్నావురా పనికి మళ్ళీ సచ్చినోడా? ఎన్ని వేల లీటర్లు తాగుతున్నారా బాబు? బాబాయ్, వాట్ ఏ బ్యూటీ. బ్యూటీ బ్యూటీ. వన్ మోర్ మాగ్. వీడికి 1 more మాగ్ ఇవ్వండి, చాలా బ్యూటీ చేశాడు. తాగండి, మీరు తాగండి. అప్పుడే మూడోదిరా ఇది. వాడు బాధలో ఉన్నట్రా, ఆ మాత్రం పడితే గానీ మూడ్లో రాడు. బాధ గీద, ఐఎమ్ హ్యాపీ మ్యాన్. చూసావా, అప్పుడే మూడ్లోకి వచ్చేసాడు. హలో ఎవ్రీబడి, మీరెవరో తెలియకపోయినా నేను హలో చెప్పానంటే నేనెంత రెస్పెక్టబుల్ పర్సన్ ఈ పాటికి మీకు అర్థం అయ్యే ఉంటది. హాయ్, నువ్వా? అరే, వీడెవడరా? మీ మమ్మీ సూపర్ ఫిగర్ రా. వన్స్ అపాన్ ఏ టైం అరగొట్టేసేది. కుర్రకారందరూ మీ మమ్మీ కూడా పడి బిలీవ్ మీ. ఎవడరా నువ్వు? వదిలేరా, తాగున్నాడు. తాగండి, వద్దాలనుకున్నారా? రేయ్, మీ మమ్మీ నా వెంట పడి నన్ను లవ్ చేయమని పీడించిందిరా, కానీ నేను నో అన్నాను. అయినా మీ మమ్మీ నా చుట్టూ పడి లవ్ 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 అని పిచ్చి కుక్కలా తిరిగింది, తెలుసా? పిచ్చాడు వీడేంట్రా ఎంట పడ్డాడు. మీ మమ్మీ నేను చెరుకు తోటల్లో, మామిడి తోటల్లో, మల్లె తోటల్లో, మిరప తోటల్లో కలుసుకుని ఒకటే సరసాలు. ఊరంతా మా గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. ముసలోడా, ఇందాక నేను చూస్తున్నాను, ఏంట్రా వాడుతున్నావు? నువ్వు కూర్చోరా, మీరు వెళ్ళండి, మీకు మంది ఎక్కువైంది. మీరు వెళ్ళండి. ఎప్పుడు కాబట్టి సరిపోయింది. అదో ఏంట్రా పంపిస్తావు 2 పీక్కుండా? ఊరుకోరా, ఆయన మా డాడీ. ఒరే స్వామి, సంగీతకి ఇక్కడ స్వామి ఇట్రారా, ఈ చీరలు మడతాయిరా. చీరలు మడతాయాలా? నాకు రాదమ్మ గారు. వీడికి ఏ పని రాదు. చూడు, ఇలా అంతే. సరిగ్గా చూడలేదు, ఆ చీర కూడా మడతాయని. ఒరేయ్, ఇంతకాలంగా ఇంట్లో ఉంటున్నావు, ఏనాడైనా ఒక పని బుద్ధిగా చేసి చచ్చావా? లేదే, మేము చెప్పకముందే నువ్వే పసిగట్టి పనులు చేసుకుపోవాలరా. శాంత, వెధవలతో అలా మాట్లాడకూడదు. నేను వెధవ అనుకుంటాను. బాగా చెప్పారు అయ్య గారు. ఇంతకీ ఎవరైనా? అరే ముదురు కదా, పరా అవతలకి. నేనేనా అండి? ఏమండి, ఏంటది? ఓహ్, ఇదా, మర్చిపోయాను. ఈ ఆట తెలుసుగా, ఆడుకుందామా? స్టార్ట్. ఇదే మాట. అయ్యో ఆంటీ, ఇది పెళ్లిదో అదే ఆట కదా. ఎందుకు నవ్వుతున్నావు? ఏరా స్వామి, నేను నవ్వేనా? మీ నవ్వేరండి? అది నవ్వు కాదా? అబ్బే, నవ్వలేదండి. ఇదంతా ఈజీ గేమ్ ఏం కాదు. ఉంగరం తీసే టెక్నికే వేరమ్మా. ఆహా, ఇట్టాగే తీస్తా.
తీ చూద్దాం. వస్తున్నా. లక్ష్మి కాస్త జరగమ్మా. ఆంటీకి దొరుకుతుంది. వెతకండి వెతకండి బాగా వెతకండి. అబ్బే లాభం లేదండి, బాగా వెతకండి. ఏంటండి ఇంకా వెతుకుతున్నారు? నన్ను సాయం చేయమంటారా? అయ్యో ఈ ఆట బాల్. అవును, వేరే ఆట ఆడదాం. నాన్న బిస్కెట్ కావాలి. రే బిస్కెట్లు తీసుకురారా. తింటారా ఇని? అలాగే మంచినీళ్ళు పట్టరా. తాగుతారా ఇని? సిగరెట్లు పట్టరా. కాలుస్తారా ఇని? ఆ కర్ర పట్టరా. కొట్టుకుంటారా ఇని? అమ్మో, అవును, ఇన్ని ఫోటోలు ఉన్నాయి. మీ ఫ్యామిలీ చాలా పెద్దదనుకుంటాను. ఫ్యామిలీ కాదు, ఇట్స్ మై ఓన్ హిస్టరీ డిపార్ట్మెంట్. ఓ, పర్లేదు పర్లేదు. షీఈ్ మీనా, మై ఫస్ట్ వైఫ్. పర్లేదు పర్లేదు. దీనికి గుర్రం పందాలంటే బాగా పిచ్చి. గెలుపు గుర్రం అంటే మొగుడు కావాలనుకుంది, నన్ను చేసుకుంది. పర్లేదు పర్లేదు. ఓ రోజు నాకు మా బాస్కి గొడవ వచ్చింది. నేచురల్ గా మా బాసే గెలిచాడు, అంతే. మీనా వాడితో లేచిపోయి. హీ వాజ్ మై బాస్. వెరీ బ్యాడ్. బ్యాడ్ కాదు, అంతా గుడ్డే. పర్లేదు పర్లేదు. ఈవిడ నా రెండో పెళ్ళాం. నా బిజినెస్ దెబ్బతిన్నప్పుడు, నాకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, నేను దివాలా తీసినప్పుడు, నా బ్యాడ్ పీరియడ్ లో కూడా ఈవిడ నాతోనే ఉండేది. ఉండేదంటే ఇప్పుడు లేదా? పాపం చనిపోయిందేమో. లేదు, నా బ్యాడ్కి పోతానికి ఈవిడే కారణం. అందుకని నేనే నిర్దాక్షిణ్యంగా ఆవిడకి డైవర్స్ ఇచ్చేశాను. పర్లేదు పర్లేదు. దిస్ మ్యాన్ నా రెండో భార్యకు రెండో మొగుడు. ఇన్ఫాక్ట్ ఇతనికి కూడా సెకండ్ మ్యారేజ్. ఈవెంట్ చేసుకున్నాక ఇతనికి కలిసి వచ్చింది, లాటరీ తగిలింది, కరోడ్పతి అయిపోయాడు. గుడ్. గుడ్ కాదు, బ్యాడ్. ఓ, ఈవిడ ఇతని మొదటి భార్య. ఇతను ఒకడే. ఇక్కడ సూట్ లో ఉన్నాడు, ఇక్కడ సివిల్ లో ఉన్నాడు. ఈవిడ ఇతనికి డైవర్స్ ఇచ్చింది, నన్ను చేసుకుంది. కొన్నాళ్ళంతా బాగా జరిగింది, హ్యాపీగా గడిచిపోయింది. కానీ ఓ రోజున కారు కావాలి డార్లింగ్ అంది. కిచెన్ నుంచి బెడ్రూమ్ కారు ఎందుకు డార్లింగ్ అన్నాను నేను. అంతే, నన్ను వదిలేసి మా డ్రైవర్తో లేచిపోయింది. హీ వాజ్ మై డ్రైవర్. పర్లేదు పర్లేదు. నా నాలుగో భార్య ఇంకా నాతోనే ఉంది. ఏది కనిపించలేదే? పర్లేదు పర్లేదు. నా క్లోజ్ ఫ్రెండ్ తోటి సినిమాకి వెళ్ళింది. మీరు సినిమాకి వెళ్ళలేదా? నేను ఆ సినిమా ఆల్రెడీ చూసేశా. అయ్యో పాపం, పర్లేదు, వీడు ఫోర్త్ పెళ్ళాం కూడా పోయినట్టే. పర్లేదు పర్లేదు, పెద్దగానే చెప్పుకోండి, రహస్యాలు లేవు. రై ఫ్రేమ్ వచ్చిందా? ఫ్రేమ్ ఎందుకు? ఇంకెందుకు, 5వ పిల్లం వచ్చేస్తుందిగా. అన్నీ అనుకూలించాలిగా.